నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగటం. కాలం ఎప్పుడూ మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో కానీ అబద్ధం మాత్రం కాదు. శక్తికి మించి పోరాడనవసరం లేదు. నీవేంటో తెలుసుకొని పోరాడితే చాలు. పిలిస్తే రానివాళ్ళు కూడా గెలిస్తే వస్తారు. నీ గెలుపే అన్నిటికీ సమాధానం. జననం నుండి మరణం వరకు ప్రతిదీ నీ కర్మను బట్టే నడుస్తుంది, నీ సంపదను బట్టి కాదు. మనుషులు చెడు చేస్తూ భగవంతుడిని మాత్రం మాకు మంచి చెయ్యమని అడగడంలో ఏమాత్రం అర్థం లేదు. మనిషికి కష్టం ఎదురైనప్పుడే అంతకుముందు కంటే తెలివిగా ఆలోచించడం మొదలు పెడతాడు. దేని విలువ అయినా ఒకసారి పోగొట్టుకున్న వారికి లేదా ఎప్పుడు దొరకని వారికే తెలుస్తుంది. అది ప్రేమైనా, వ్యక్తి అయినా, వస్తువైనా. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే మంచి స్నేహం, బాధలో అర్థం చేసుకునే ఒక బంధం ఉంటే చాలు. ఇంకేం కావాలి జీవితానికి? మీ కాలక్షేపం కోసం, అవసరం కోసం ఎదుటివారితో బంధం పెంచుకోకండి. ఎందుకంటే వారు నిజమైన బంధంగా భావిస్తే అప్పుడు మీరు ఒక మోసగాడిలా లేదా మోసగత్తెలా మిగిలిపోతారు. అనుకున్నది జరగలేదని బాధపడకు. అది నీ జీవితంలో సరైనది కాదని గుర్తించు. అంతకంటే విలువైనది నీ జీవితంలోకి వస్తుందని గుర్తుపెట్టుకో. కొంచెం ఓపిక పట్టి చూడు. గాయం చేసిన కాలమే ఏదో ఒక రోజు నీకు సాయం చేస్తుంది. డబ్బు చాలా విలువైనది, కానీ మనశ్శాంతి అంతకంటే విలువైనది. దానిని ఎవ్వరూ మనకు అప్పుగా కూడా ఇవ్వరు. చనిపోయిన తర్వాత మంచోడు మంచోడు అని అనకపోయినా పర్లేదు. బ్రతికున్నప్పుడు వీడు మంచోడు అని గుర్తించకపోయినా వీడు మనోడే అని అంటే అదే చాలు. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు. మన జీవితంలో చేసే తప్పులన్నీ గమనించేది ఇద్దరు. ఒకరు పరమాత్మ, ఇంకొకరు అంతరాత్మ. తిన్న అన్నం ఒంట్లోనే ఉంటే ఒళ్ళు చెడిపోతుంది. ఉన్నదనం ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. అందుకే నువ్వు తింటూ నలుగురికి తినిపించు. నువ్వు బ్రతుకుతూ నలుగురిని బ్రతికించు. ఎవరైతే ఎప్పుడూ మాట్లాడుతూ ఎక్కువగా నవ్వుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ మనసులో ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఎవరూ మనల్ని గౌరవించడం లేదని బాధపడొద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. అలాగే జీవితం కూడా అంతే. ఎప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకునే వారితో ప్రేమాయణం బహుశా ఎక్కువ కాలం నిలబడదేమో. కింద పడడం ఒక విధంగా మంచిదే. మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేవడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంతవారు ఎవరో పరాయి వారు ఎవరో తెలుస్తుంది. ఏదైనా చేద్దామన్న ఆలోచన బుర్రలో మొదలైనప్పుడే ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పనిని మొదలుపెట్టండి. వాయిదా వేస్తూ వెళ్తే అది మీ చేజారిపోవచ్చు. తెల్లవారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం కదా, దానిని నమ్మకం అంటారు. ఆ నమ్మకం ఉంటే ఏదైనా జీవితంలో సాధ్యమే. మోసం చేశారని పగలు ప్రతీకారాలంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కుళ్ళిన పళ్లను చెట్టు మోయదు. వాటంతట అవే రాలి పడిపోతాయి. ఆ పాపం మన చేతికి ఎందుకు? ప్రతి ఉదయం విశ్వమంతా వెలుగు ఏదో ఒకటి సాధించమని ఆహ్వానం పలుకుతుంటే ఆ నిరాశ చీకటిలో ఎందుకుంటావు? కదులు ముందుకు, కరుగకు, అనుకున్నది చేరే వరకు. ఆశని అస్సలు అలసిపోనివ్వకు. నువ్వు అనుకున్న గెలుపు చేరుకొని చరిత్రలో నిలిచిపోయే వరకు.
ఒక్క అడుగు దూరమే ఆనంద బాష్పాలు రావడానికి. వృధా చెయ్యకు ఈ విలువైన క్షణాలను. నీ వల్ల కాదు అన్నోళ్ళకి నిన్ను అంచనా కూడా వేయటం ఎవరి తరం కాదని నీ గెలుపుతో నిరూపించు. జీవితం గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదువు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకొని ముందడుగు వేయాలంటే భాగవతం చదువు. ఆర్థిక బలహీనుడు ఎంత నిజాయితీగా బ్రతికినా గౌరవం ఉండదు. ఆర్థిక బలవంతుడు ఎంతటి నీచుడైనా గౌరవ మర్యాదలకు కొదువ ఉండదు. ధనమే అన్నిటికీ మూలం. ప్రతి ఒక్కరూ ధనం విలువ తెలుసుకొని మెలగాలి. ఈరోజు చేసిన పొదుపు రేపటి జీవితానికి మలుపు. Thank you so much for watching this video.